సాధారణంగా ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు వస్తుంటాయి. హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని పౌర్ణములు అమావాస్యలకు ప్రత్యేక విశిష్టత ఉంటుంది. పుష్య మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది. దీనినే మౌని అమావాస్యగా పిలుస్తుంటారు. ఇవాళ మౌని అమావాస్య వచ్చింది. మౌని అమావాస్య 144 ఏళ్ల తర్వాత జరిగే మహా కుంభమేళా సమయంలో వచ్చింది. మౌని అమావాస్య విశిష్టత, ఇవాళ ఆచరించాల్సిన పూజలపై మరింత సమాచారం వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. ప్రతి నెలలోనూ తిథుల ప్రకారం అమావాస్య పౌర్ణమి వస్తుంది. పౌర్ణమికి అమావాస్యకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అయితే కొన్ని పౌర్ణమిలకు కావచ్చు, కొన్ని నెలల్లో వచ్చే ఈ పౌర్ణమికి అమావాస్యలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ రోజు పూజలు కూడా ప్రత్యేకంగా చేస్తారు. అందులోనూ మౌని అమావాస్యకు సంబంధించి పుష్యమాసంలో వచ్చే ఈ అమావాస్యకు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అందుకే కుంభమేళలో కూడా చూస్తే ఇవాళ దాదాపు 10 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఇన్ని రకాల అమావాస్యలు వస్తుంటాయి, కానీ ఈ రోజుకున్నటువంటి విశిష్టత, అయితే ఈ మౌని అమావాస్యకు సంబంధించి ఎలాంటి పూజలు చేయాలి, ఈ రోజు ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈరోజు నదులలో పుణ్య స్నానాలు చేయాలి, ఆచరించాలనేది పెద్దలు ఎందుకు చెప్తున్నారు, దీన్ని తెలుసుకునే ప్రయత్నం మనతోటి సిద్ధేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రతి నెలలో కూడా తిథులు, వారాలు ఇవన్నీ ఉంటాయి. దీంట్లో అమావాస్య ఉంటుంది, పౌర్ణమి ఉంటుంది. అందులోని ఈ పుష్యమాసంకి వచ్చేటువంటి అమావాస్యకు మౌని అమావాస్య అని పేరు ఎందుకు వచ్చింది, అసలు ఈ రోజు ఎలాంటి విశిష్టత ఉంటుంది, ఎలాంటి పూజలు చేయాలి? అమావాస్య అనేది మనకు హిందువులలో ఎంతో పవిత్రమైన రోజు. ఎందుకంటే మనకు పౌర్ణమికి ఎంత విలువిస్తామో అమావాస్యకు కూడా అంత విలువిస్తాము. ఈ అమావాస్య ఏంటి అంటే మనకు 12 అమావాస్యల్లో ఇది ఎంతో ముఖ్యమైన అమావాస్య. పుష్యమాసంలో వచ్చే అమావాస్య చాలా ముఖ్యమైనది. ఇది మౌని అమావాస్య అంటారు. ఈరోజు భక్తులు మౌనంగా ఉండి ధ్యానం చేసుకుంటూ స్వామిని, శంకరునైనా విష్ణువునైనా లక్ష్మీదేవినైనా వాళ్ళ ఇంటి దేవుడు ఏ దేవులైనా కూడా అర్చించుకొని దీపారాధన చేస్తే ఎటువంటి కోరిక కూడా తీరుతుందని చెప్పి మన పురాణాల్లో ఉంది. ఈ యొక్క మౌని అమావాస్య రోజు జీవనదులు అంటే ఈ గంగా, యమున, సరస్వతి, గోదావరి ఈ నదులలో పోయి మనం వెళ్ళి పుణ్యనది స్నానం చేసి ఆ దీపారాధన, నది ఒడ్డున దీపారాధన చేసి ఒక లింగము, మృత్తికా లింగం అంటే పుట్టమన్నుతో కానీ ఈ ఉసుకతోడు కానీ లింగం తయారు చేసి దానికి కూడా అభిషేకం చేసుకొని దీపారాధన చేసినట్టయితే మనకు శంకరుడు ప్రత్యక్షమయ్యి తన్మయత్వం పొందుతానని చెప్పి పురాణాల్లో ఉంది. అంతటి విశిష్టమైన రోజు. అందుకే ఈ కుంభమేళలో ఈ యొక్క మౌని అమావాస్య రోజు దాదాపు 10 కోట్ల మంది, అంటే మనకు నార్త్ సైడ్ ఎక్కువ ఇది ఇంపార్టెన్స్ ఇస్తారు మౌని అమావాస్య. మనకు ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా మన హిందువులలో ఏకత్వం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మౌని అమావాస్యను పాటిస్తూ ఈరోజు 10 కోట్ల మంది కుంభమేళకు వెళ్ళి స్నానం ఆచరిస్తున్నారు. ఇలాంటి ఇప్పుడు పౌర్ణమి, ఇప్పుడు మాఘ పౌర్ణమి కూడా ఎంతో విశేషమైంది. ఆ రోజు కూడా జీవనదుల్లో స్నానం చేయాలి. ప్రతి అమావాస్య పౌర్ణమికి జీవనదుల్లో పుణ్యస్నానం ఆచరించి వాళ్ళకు పిండ ప్రదానం అంటే వాళ్ళ పెద్దలకు పిండ ప్రదానం చేసి అభిషేకం అంటే అక్కడ ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి దేవాలయం ఏది ఉన్నా కూడా వెళ్ళి దర్శించుకుంటే వారి యొక్క కోరికలు తీరుతాయని మన పురాణాల్లో ఉంది. ఇప్పుడు చూస్తే మీరు చెప్పినట్టుగా కుంభమేళా చూస్తే కోట్ల మంది వస్తున్నారు ఈరోజు. మళ్ళీ శివరాత్రి రోజు కూడా చాలా ఎక్కువ వస్తారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి అంటారు. ఈ పుష్యమాసం అంతా ఎట్లా ఉండదు అసలు? ఈ నదీ స్నానాలకు సంబంధించి ఎక్కువగా మనం చూస్తే కార్తీక మాసం లేదా ఎక్కువ నదుల్లో స్నానాలు చేస్తున్నాం, కానీ ఈ పుష్యమాసంలో ఎట్లా ఉంటుంది? ఈరోజు మౌని అమావాస్య తెల్లారి రేపు మాఘమాసం ఉంటుంది. ఈ మాఘమాసం, కార్తీక మాసం, శ్రావణ మాసం, ఈ మాసాలు ఏంటంటే మనకు ఎంతో విశిష్టమైన మాసాలు. రేపు మాఘమాసం అంటే ఈ మాఘమాసం వచ్చే తిథులు ఏంటంటే వసంత పంచమి, రథసప్తమి, మాఘ పౌర్ణమి, శంకరుడు అంటే మహాశివరాత్రి కూడా ఈ యొక్క మాఘమాసం వస్తుంది. అంటే అంత విశేషమైన మాసం ఈ మాసంలో పుణ్యనదుల్లో స్నానం చేస్తే ఎంతో పవిత్రంగా భావిస్తారు హిందువులు. ఈ యొక్క మాసానికి మనం అంత విలువ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మౌని అమావాస్య అంటే పుష్యమాసం వచ్చే ఈరోజు అమావాస్య తెల్లారి పాఠ్యమి, మాఘ పాఠ్యమి, ఈరోజు అమావాస్య 2 తిథులు కలుస్తాయి కాబట్టి ఈరోజు భక్తులు మనకు కుంభమేళాకు వెళ్ళి, అంటే కుంభమేళాని కాదు గోదావరికి వెళ్ళి కూడా స్నానం చేయొచ్చు. అంత విశేషమైన రోజు కాబట్టి భక్తులు చాలా మంది ఈ నది స్నానం, దేవనదులకు వెళ్ళి పుణ్యస్నానం ఆచరిస్తారు. అయితే స్వామివారికి రకరకాల పూజలు చేస్తాం, మనం పూలతో చేస్తాం, దీపాలు పెడతాం, బంగారు పుష్పాలతో కూడా చేస్తాం, నది స్నానం చేస్తాం. కానీ మౌనంగా ఉండి పూజ చేయాలనేది ఈ అమావాస్యకి అని చెప్తారు. అసలు మౌనంగా ఉండి స్వామివారికి ఎట్లా పూజ, ఎందుకు ఈరోజు అట్లాంటి పూజ చేయాలి? మనకు 12 నెలల్లో ఈ యొక్క అమావాస్య చాలా విశేషమైంది. ఎందుకంటే ఈ అమావాస్య పేరు మౌని అమావాస్య. మౌని అమావాస్య అంటే ఏమిటంటే
ఈరోజు అమావాస్య తిథి మొదలు నుంచి అమావాస్య తిథి వెళ్ళే వరకు మౌనంగా ఉండి ఆ శంకరుని వాళ్ళ ఇంటి దేవులు ఎవరైనా కానివ్వండి, శంకరుడు కానీ, పార్వతీమాత కానీ, లక్ష్మీదేవి కానీ, విష్ణుదేవుడు కానీ, ఎవరికైనా ఈరోజు ఒక్కరోజు ఆ అమావాస్య తిథి ఉన్న తిథి టైంలో మౌనంగా ఉండి వాళ్ళు అర్చించుకున్నట్టయితే ఇంట్లో కానీ, దేవాలయంలో కానీ, ఎక్కడైనా కానివ్వండి, ఈరోజు దీపారాధన చేసి అభిషేకం నిర్వహించుకుంటే మౌనంగా ఉండి, ఈ యొక్క విశేషం అమావాస్యకి ఏంటంటే మౌనంగా ఉండాలి. ఈరోజు మొత్తం ఎటువంటి మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండి అభిషేకం నిర్వహించుకున్నట్టే వారు పుణ్య కార్యక్రమం కాబట్టి వారికి స్వామివారు ఎంతో విశేషంగా ఆశీర్వదిస్తారని మనకు పురాణాలు ఉంది. మొత్తానికైతే మౌన ముని అమావాస్యకు సంబంధించినటువంటి పూజలు ఇవన్నీ కూడా ఆలయాల్లో జరుగుతున్నాయి. పుణ్యనదులలో స్నానం చేయడానికి కూడా వెళ్తున్నారు. సేమ్ టైంలో కుంభమేళకు కూడా వరంగల్ నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్ళి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. వీడియో జర్నలిస్టు దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.